రీసెంట్ అండ్ అప్కమింగ్ ఓటీటీ మూవీస్ అండ్ సిరీస్ తెలుగులో ఉన్నాయి. ఇంకా కొన్ని అయితే ఇంగ్లీష్ లో ఉన్నాయి, కానీ అస్సలు మిస్ అవ్వకండి. నెంబర్ 1 శ్రీ చిదంబరం గారు. ఇదొక విలేజ్ డ్రామా. ఒక ఇన్సెక్యూరిటీని ఎలా ఓవర్కమ్ చేయాలి అనేది ఈ మూవీలో చూస్తాము. ఈ మూవీ అయితే చాలా బాగుంది. ఈటీవీ విన్ లో ఉంది, చూసేయండి. నెంబర్ 2 డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు. ఇదొక థ్రిల్లర్. ఎపిసోడ్స్ ఉన్నాయి. యాక్చువల్ గా ఓ కాన్సెప్ట్ ఏంటంటే, ఒక ఫాదర్ క్యారెక్టర్ ఒక అమ్మాయిని హైదరాబాద్ పంపిస్తారు. అక్కడ ఆ అమ్మాయి స్విచ్ ఆఫ్ అవ్వడం, ఆమె మిస్సింగ్ అవ్వడం, దాని గురించి స్టోరీ చాలా బాగుంది. G5 లో అవైలబుల్ గా ఉంది, చూసేయండి. నెంబర్ 3 ఓం శాంతి శాంతి శాంతి. ఇదైతే మనకి మలయాళం డబ్బుడ్ మూవీ. ఈ మూవీ అయితే తరుణ్ భాస్కర్ తర్వాత ఈషా రెబ్బా నటించారు. చాలా బాగుంటుంది. ఇది ఆల్రెడీ మనం చూసే ఉంటారు చాలా మంది, నేను కూడా చూసాను. కానీ మీరు ఒకవేళ మలయాళంలో మిస్ అయి ఉంటే ఇక్కడ మాత్రం అసలు మిస్ అవ్వకండి. చాలా బాగుంటుంది. వైఫ్ అండ్ హస్బెండ్ వి. ఇది ఆహాలో ఉంది, చూసేయండి. నెంబర్ 4 విత్ లవ్. ఇది ఒక రొమాంటిక్ కామెడీ ఎమోషనల్ డ్రామా. ఇదైతే టూరిస్ట్ ఫ్యామిలీ మేకర్స్ నుండి వచ్చింది. దీంట్లో కామియో కూడా ఉంది టూరిస్ట్ ఫ్యామిలీది. చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి నెట్ఫ్లిక్స్ లో తెలుగులో అవైలబుల్ గా ఉంది. ఒక్కసారి మిస్ అవ్వద్దండి, చాలా బాగుంటుంది. ఇది ఒక స్కూల్ డ్రామా, ఎమోషనల్ డ్రామాస్ చాలా బాగా వర్కౌట్ అయినాయి. నెంబర్ 5 ఇది గాంధీ టాక్స్. ఇది ఒక కామెడీ థ్రిల్లర్ డ్రామా. విజయ్ సేతుపతి, అదితి హైదరి అండ్ అరవింద్ స్వామి. చాలా సైలెన్స్ గా ఉంటుంది ఈ మూవీ అయితే. అంత సైగలతోనే చేస్తారు. చాలా బాగుంది. నేను రీసెంట్ మూవీస్ లో నాకైతే నచ్చింది. ఇది తెలుగులో కూడా అవైలబుల్ గా ఉంది G5 లో, ఒక్కసారి చూసేయండి. నెంబర్ 6 వన్ పీస్ మనం యానిమే చూసున్నాం, కానీ ఒకవేళ చాలా మంది హ్యూమన్ వర్షన్ లో మిస్ అయి ఉంటే చూడండి. సీజన్ 1 వచ్చేసింది. 2 అయితే మార్చి 10th నెట్ఫ్లిక్స్ లోకి రాబోతుంది. అస్సలు మిస్ అవ్వద్దండి. లూఫీ క్యారెక్టర్ ఈ ట్రెజర్ కోసం చేసేవన్నీ. నెంబర్ 6 పీకీ బ్లైండర్స్ ఇమ్మోర్టల్ మెన్. మనం పీకీ బ్లైండర్స్ ఒకవేళ మీరు పాతది సిరీస్ మిస్ అయి ఉంటే ఇది మూవీ వస్తుంది మార్చ్ 20th తెలుగులో నెట్ఫ్లిక్స్ లోకి రాబో. నెంబర్ 8 సోరే. ఇదైతే చాలా బాగుంటుంది. ఇండోనేషియన్ సైఫై రొమాంటిక్ మూవీ. అసలు కాన్సెప్ట్ ఏంటంటే, తన వైఫ్ తన హస్బెండ్ ని డ్రామా నుంచి కాపాడడానికి ప్రతిసారి రావడం. ఇదొక టైం లూప్ లో జరుగుతూనే ఉంటుంది. ఇదైతే చాలా బాగుంటుంది. అసలు ప్యూర్ ఎమోషన్స్ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. ఈ మూవీ అయితే యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంది తెలుగులో. నెంబర్ 9 వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్. ఈ మూవీ అయితే 30 నామినేషన్స్ కి వెళ్ళింది ఆస్కార్ కి. ఈ మూవీలో లినార్డో ఉంటారు. అసలు చాలా బాగుంటుంది. చాలా అక్కడ నాకైతే ఈ మూవీలో బాగా నచ్చింది ఏంటంటే, యుఎస్ లో జరిగే రేసిజం కానీ, అక్కడ ఉన్న పరిస్థితులు మిలిటరీస్ వి కానీ, ఇంకా గవర్నమెంట్ యాక్షన్స్ ఎలా జరుగుతాయి, అన్లాఫుల్ గా ఎలా ఉంటాయి బాగా చూపించారు. చాలా నీట్ గా ఉంటది స్టోరీ టెల్లింగ్. స్క్రీన్ ప్లే అయితే చాలా బాగుంటుంది. తెలుగులో అవైలబుల్ గా లేదు.